మీరు చాలా కాలంగా కష్టపడుతున్నారా కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదా? అయితే మీరు ఈ వెదురు చెట్టు కథ వినాల్సిందే. ఒక రైతు తన పొలంలో ఒకే రోజు 2 విత్తనాలు నాటాడు. ఒకటి ఫర్న్ మొక్క, రెండోది చైనీస్ వెదురు విత్తనం. మొదటి ఏడాది గడిచింది. ఫర్న్ మొక్క చాలా త్వరగా మొలకెత్తి పచ్చగా పెరిగింది. కాని వెదురు విత్తనమున్న చోట చిన్న మొలక కూడా రాలేదు. రెండో ఏడాది, మూడో ఏడాది కూడా గడిచిపోయాయి. ఫర్న్ మొక్క పెద్ద పొదలా మారింది. కాని వెదురు విత్తనం దగ్గర మాత్రం ఏ చలనం లేదు. అయినా ఆ రైతు ఓపిక కోల్పోలేదు. ప్రతిరోజూ ఆ వెదురు విత్తనానికి నీళ్లు పోస్తూనే ఉన్నాడు. చుట్టుపక్కలవారు చూసి, అక్కడ ఏమీ రాదు, నీ శ్రమ వృధా అని ఎగతాళి చేశారు. 4వ ఏడు కూడా ముగిసింది. అప్పటికీ ఆ నేలమీద ఏ మార్పు కనిపించలేదు. కాని 5వ ఏడు రాగానే ఒక అద్భుతం జరిగింది. నేలలోంచి చిన్న మొలక వచ్చింది. వచ్చిన 6 వారాల్లోనే అది ఏకంగా 90 అడుగుల ఎత్తుకు పెరిగింది. ఆశ్చర్యంగా ఉంది కదా? మరి ఆ వెదురు చెట్టు 6 వారాల్లోనే అంత ఎత్తు పెరిగిందా? కాదు. గడిచిన 5 ఏళ్లు అది తన బరువును మోయడానికి వీలుగా భూమి లోపల తన వేర్లను బలంగా పాతుకోవడానికి సమయం తీసుకుంది. అందుకే అంత బరువును అది మోయగలిగింది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, జీవితంలో మీ కష్టం బయటకు కనిపించినప్పుడు మీ నైపుణ్యాలను మీరు బలోపేతం చేసుకోవడం ద్వారా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారని అర్థం. సమయం వచ్చినప్పుడు మీ సక్సెస్ ఆకాశాన్ని తాకుతుంది.